ఇప్పుడు పేదలు పాపం వాళ్ళు దినచర్య ఉదయం లేవడము, గ్యాస్ వాళ్ళకి కంపల్సరీ కావాలి, డీజిల్ కావాలి, పెట్రోల్ కావాలి, ర్యాపిడో ఉంటది, క్యాబ్ ఉంటది, మళ్ళీ ఫుడ్ స్విగ్గీ జొమాటోలా దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ మినిమం ఏముంటది, వాళ్ళు 20,000 25,000 మాక్సిమం మంత్లీ సంపాదిస్తే ఎక్కువ. వాళ్ళకి ఏముంది, బడ్జెట్ వేసుకొని వాళ్ళు బ్రతికే పరిస్థితి ఉంటది ఎప్పుడైనా సరే. ఆ బడ్జెట్ వేసుకొని బతికే పరిస్థితిలో నువ్వు వాళ్ళ మీద నీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం కరెక్ట్ కాదని మోడీ గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు అని అంటే, అదానీ అంబానీ లాంటి వాళ్లకు నువ్వు వాళ్ళు తీసుకున్న రుణాలని మాఫీ చేస్తూ, వాళ్ళకి ఎగ్జంప్షన్స్ ఇస్తూ, వాళ్ళకి 1,000 కోట్లు వాళ్ళ కింద తోడి పెడుతూ, నువ్వు పేదల మీద నీ దౌర్జన్యం ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే వాళ్ళు పేదలు, బిలో పవర్టీ మొత్తం వాళ్ళు పేదలు, వాళ్ళ మీద నీ దౌర్జన్యం ఏంది, ఎందుకు ఈ కక్ష పేదల మీద? భారతదేశానికి నేను అన్ని చేస్తున్నా, భారతదేశ సార్వభౌమాధికారాన్ని పెంచుతున్నా, భారతదేశ ప్రతిష్టని పెంచుతున్నా అనే ఒక మోడీ గారు ఈరోజు రూపాయి పతనమైంది, డిమానిటైజేషన్ వచ్చింది మీ మీ ఆధ్వర్యంలోనే. ఎవ్రీథింగ్ మేము అన్ని సక్రమంగా చేస్తున్నామని చెప్పింది మీరే. ఈ ఈ వాతావరణాన్ని మీరు పక్కకు జరిపే, యుద్ధ వాతావరణాన్ని పక్కకు జరిపి మీరు అదానీ అంబానీకి ఎలాంటి ఎగ్జంప్షన్స్ అయితే ఇస్తున్నారో, పేదల పక్షాన మీరు నిలబడి అలాంటి ఎగ్జంప్షన్స్ కనుక ఇస్తే అసలు భారతదేశం అనేది ఎంత ముందుకెళ్తుంది, రూపాయి విలువ ఎంత బలంగా పెరుగుతుంది. వాళ్ళే మాట్లాడుతూ యుద్ధ ప్రభావం వల్లనే రేట్లు పెరగాల్సి వచ్చింది, పెంచాల్సి వచ్చింది అని కూడా చెప్తున్నారు. యుద్ధ ప్రభావం వల్ల రేట్లు పెరిగితే మనకు కరోనా లాంటి ఒక సిచ్యువేషన్స్ కూడా వచ్చినప్పుడు కూడా మనం పేదలందరూ ప్రజలందరూ కలిసి ఒక యూనిటీగా దాన్ని దాటింది. ఇప్పుడు నువ్వు ఈ రోజు పేదల పక్షాన నువ్వు అలా చెప్తావు, పేదలు అనేసరికి నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు, యుద్ధము అనే మాట మాట్లాడుతున్నావు. యుద్ధాన్ని దాటించి పేదల్ని రక్షించే శక్తి నీలో లేదా? ఒక ప్రధానిగా నువ్వు ఉన్న వాళ్లకు దోచిపెడుతున్నావు. ఆ ఉన్న వాళ్ళకు దోచిపెట్టిన పర్సంటేజ్ లో ఒక 50% పేదల మీద పెడితే ఈరోజు పేదలందరూ వాళ్ళ పేదరికాన్ని కోల్పోయి మంచి పరిస్థితిలో నిలబడతారు. వాళ్ళకి కావాల్సింది మనం ఏవో ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వేం బంగారు నగలు దిగించాల్సిన అవసరం లేదు, లేకపోతే నువ్వు ఇంకేవో ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు పని చేసుకునే వెసులుబాటు, వాళ్ళు పరిస్థితికి తల వంచకుండా బ్రతికే వెసులుబాటు నువ్వు కల్పిస్తే సరిపోతుంది. వాళ్ళు నిత్యం బ్రతికే సిచ్యువేషన్ నువ్వు క్రియేట్ చేస్తే సరిపోతుంది. నువ్వు ఒక ప్రధానివి, నువ్వు ఒక దేశాన్ని రక్షించే ఒక నేతవి, నీకు చేత కావట్లేదు అని చెప్పేసి ఇదే మాట నాకు చేతనవ్వట్లేదు, నా వల్ల కాదు అని చెప్పి నువ్వు అదానికి అంబానీకి చెప్పగలవా? నా సూటి ప్రశ్న మోడీ గారికి. కేవలం అదానీ అంబానీలకే లాభం చేకూరుస్తున్నాడు మోడీ గారు అనుకోవచ్చు. 100% నువ్వు దేశ ఆర్థిక వ్యవస్థని బలపరిచే వాళ్ళకి ఎగ్జంప్షన్స్ తప్పు లేదు, కానీ వాళ్ళ అడుగులకు మడుగులొత్తి వాళ్ళ 1,000 కోట్ల భారాన్ని నువ్వు భారతదేశం మీద నెట్టకు అని చెప్తున్నా నేను. వాళ్ళు చేసే పరిస్థితిని నువ్వు వాళ్ళు లగ్జరీ కావచ్చు, వాళ్ళ వ్యవస్థ కావచ్చు, వాళ్ళ పరిస్థితి కావచ్చు, వాళ్ళ వ్యాపారం కావచ్చు, వాళ్ళ లాభ నష్టాలు కావచ్చు, అవన్నీ ప్రజల మీద నువ్వు నెట్టకు అని చెప్తున్నా నేను. ఎందుకనంటే వాళ్ళు నష్టం చేస్తే అది రుణమాఫీగా 40,000 కోట్లు పోతుంది. ఆ 40,000 కోట్లు పేదల నడుము వంచి కట్టిపిస్తున్నాడు ఈ మోడీ. ఇప్పుడు బడాబాబుల కోసమే మోడీ సర్కారు ఉన్నది, సామాన్యులను అర్థం చేసుకోలేకపోతుంది అంటున్నారు. 100% కదా. భారతదేశము అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి. ఏడ చూస్తుంది తెలంగాణను? 8 మంది ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు తెలంగాణ కోసము? తెలంగాణ గలం ఎక్కడ వినిపిస్తున్నారో నాకు కావాలి. తెలంగాణ గలం ఎక్కడ వినిపిస్తున్నారు వీళ్ళు? ఇక్కడ పేదలకు ఎక్కడ కొన్ని చోట్ల పెంచకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు చేస్తూ ఉంటే మన దగ్గర పెంచే పరిస్థితి వచ్చింది అని అంటే మన ఆర్థిక పరిస్థితి ఏంది? మనకు పోయిన తెలంగాణ ప్రభుత్వము 7,30,000 కోట్ల అప్పు ప్రతి మనిషి మీద 1,00,000 వేసిపోయింది. ఇప్పుడు నువ్వు టిఆర్ఎస్ బిఆర్ఎస్ కలిసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పరిపాలనలో సుభిక్షంగా ఉంది. ఈరోజు వీళ్ళను కూడా ఏమో చేయాలి అని ఒక ఇంటెన్షన్ తోటి కేవలం రాజకీయ దృక్పథమే నీకు కేవలం రాజకీయమే. అంతటా బీజేపీ జెండా ఎగరాలి, అంతటా బీజేపీ ఉండాలి, ఉంచుకో, తప్పులేదు. ఎవరు న్యాయం అయితే వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆన్సర్ చెప్తారు, అది ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు నీ రాజకీయాన్ని దుర్వినియోగాన్ని ఎందుకు వినియోగిస్తున్నావు అనే క్వశ్చన్ కి నాకు ఆన్సర్ కావాలి. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? పేదల పక్షాన నిలబడాలి. పేదలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, పేదలకు కావాల్సిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇలాంటి వ్యవహారాలలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు తగ్గి వాళ్ళందరి కోసం అని చెప్పేసి
భారతదేశాన్ని రక్షించే దిశగా, భారతదేశ ప్రజల్ని రక్షించే దిశగా వీళ్ళ పెంచిన భారాన్ని ఇమీడియట్ గా తగ్గించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను.